ఉండమ్మ స్టిక్కర్ వేస్తా అంటున్న జగన్. పార్టీ పెట్టిన కొత్తలో జగన్ ఓదార్పు యాత్ర చేపట్టారు. వైఎస్ మరణాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్యలు చేసుకునే కుటుంబాలను ఓదార్చే ఉద్దేశంతో జగన్ ఆ యాత్ర చేపట్టారు. అయితే జగన్ జైలుకెళ్లడంతో ఆ యాత్రకు బ్రేక్ పడింది. తర్వాత కొంతకాలం షర్మిల దాన్ని కొనసాగించారు. అది వేరే విషయం. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వైసీపీ జోరు పెంచింది. ప్రశాంత్ కిషోర్ సూచనలతో వ్యూహాత్మకంగా ముందుకెళుతోంది. ఇంటింటికి వైసీపీ స్టిక్కర్లు వేయడం ఇప్పుడు జగన్ చేయబోతోన్న తదుపరి పని. ఇంటింటికి స్టిక్కర్లు వేయడమేంటి అని అనుకుంటున్నారా? కానీ ఇది నిజం. అయితే అందరి ఇళ్లకు ఈ స్టిక్కర్లు వేయరు. కేవలం వైసీపీ అభిమానుల ఇళ్లకు మాత్రమే ఈ స్టిక్కర్లు వేస్తారు. తద్వారా పార్టీకి నిజమైన వారెవరో లెక్కగట్టాలనేది ప్రశాంత్ కిషోర్ వ్యూహం. చాలా మంది కార్యకర్తలు, అభిమానులు పైకి జగన్ వైపే ఉంటూ లోపల మాత్రం మరోలా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి. స్టిక్కర్లు వేయడం ద్వారా వారి ఒరిజినల్ లవ్ ఎంతో తెలిసిపోతుందని పీకే సూచించినట్లు సమాచారం. అందుకే ఈ స్టిక్కర్ల ప్లాన్. అక్టోబర్ నుంచి జగన్ పాదయాత్ర చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 27 నుంచి ఆ యాత్ర స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అంతకుముందే ఈ స్టిక్కర్లు పూర్తి చేయాలనేది పార్టీ స్ట్రాటజీ. అక్టోబర్ 2 నుంచి 25 వరకు ఈ పని చేపట్టేలా ప్లాన్ రూపొందించారు. దీనికి విజయశంఖారావం అని పేరు పెట్టారు. అంతకుముందు అంటే సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు వైఎస్ఆర్ కుటుంబం పేరిట సభ్యత్వాలను చేపట్టాలని నిర్ణయించింది పార్టీ అధిష్టానం. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు, జగన్ చరిష్మా ఎలాగైనా ఈసారి అధికారాన్ని కట్టబెడతాయనే నమ్మకం వైసీపీలో ఉంది. మరి వారి వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయి? ఈ స్టిక్కర్లు ఎంత మేర దోహదపడతాయి? జగన్ పాదయాత్ర విజయ తీరాలకు చేరుస్తుందా? లాంటి ప్రశ్నలకు ఆన్సర్స్ తెలియాలంటే 2019 ఎన్నికల ఫలితాల వరకు ఆగాల్సిందే.